సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. స్లిమ్ పౌడరు, వెయిట్ లాస్ ఈ రెండిటి మధ్య తేడాలు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. అసలు స్లిమ్ పౌడరు అనేది, వెయిట్ లాస్ అనేది ఈ రెండిటికి ఇంగ్రీడియంట్సే కంప్లీట్ గా ఒకదానితో ఒకటి పొంతన లేకుండా వేరు వేరు. స్లిమ్ పౌడర్ అనేది ఏమిటంటే, స్లిమ్ అనేది స్లిమ్ గా కనిపించడానికి, వెయిట్ లాస్ అవ్వరు. వెయిట్ లాస్ అవ్వకుండా స్లిమ్ గా కనిపిస్తారు, ఇంచు లాస్ అవుతారు. ఎప్పుడైనా సరే మనం వర్కౌట్స్ చేసేటప్పుడు ఇంచ్ లాస్ అయ్యామంటే వెయిట్ లాస్ చాలా తొందరగా అవ్వచ్చు వర్కౌట్స్ చేసి. వీటిల్లో కూడా వర్కౌట్స్ చేసి 3 కేజీలు తగ్గామండి, 2 కేజీలు తగ్గామండి, మేము నెలకి ఇంత తగ్గామండి, అంత తగ్గామండి అని మంచి రివ్యూస్ ఇచ్చారు. నేనైతే స్లిమ్ పౌడర్ గురించి మీకు చెప్పాలంటే, ఈ ఇంగ్రీడియంట్స్ వేరు, ఈ ఇంగ్రీడియంట్స్ వేరు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి వేడులు చెయ్యవు. ఇది లైఫ్ లాంగ్ ఆహారమే గాని ఔషధం కాదు. ఎప్పుడు పట్టినా వేసుకోవచ్చు, కానీ నైట్ టైం అంటే రోజు తాగొచ్చు. ఇది రోజు తాగుతున్నందువల్ల ఏమవుతుందంటే, కడుపులో ఉన్న వ్యర్థాలే. ఈ కడుపులో వ్యర్థాలు ఉంటే ఏమవుద్దంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, స్కిన్ డిసీజ్ వచ్చేస్తాయి, మలబద్ధకం వచ్చేసిద్ది, స్వెట్ వచ్చేసిద్ది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చిద్ది, అన్ఈవెన్ స్కిన్ టోన్ వచ్చేసిద్ది, బీభత్సమైన బద్ధకం వచ్చేసిద్ది, నిద్ర లేవలేము, ఇలాంటివన్నీ వస్తాయి. అలాంటి వాటినన్నిటిని కూడా చిటికలో ఈ పని చేసినప్పుడు మీకు లోపల ఈ వేస్ట్ అంతా స్టాగ్నేట్ అయ్యి ఇంతలో పొట్ట వచ్చేసిద్ది. అది గ్యాస్ కానీ, మనం స్టాగ్నేట్ అయి ఉంటాం కానీ, లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇంకా వేరే మీ ఆర్గాన్స్, మీ లివరు ఇలాంటివి లైట్ గా డ్యామేజ్ అవ్వటం కానీ పొట్ట వచ్చేసిద్ది. ఆ పొట్టనన్నిటినీ కూడా ఇలా చేసేసిద్ది, ఇంతలా పొట్టని ఇట్లా చేసేసిద్ది అన్నమాట. మంచి ఎఫెక్టివ్ స్లిమ్ పౌడర్ ఇది. దీంట్లో ఏమేమి వేస్తాము అని అంటే, మీకు ఆల్రెడీ దీంట్లో ఏమేమి వేస్తాము నేను పెద్ద వీడియో చేశానండి, దాన్ని చూడొచ్చు. స్లిమ్ పౌడర్ అంటే ఇది, అంటే లోపల వేస్ట్ అంతా మన అనవసరమైన ఫ్యాట్ తో పాటు ఫ్లష్ అవుట్ చేసేసిద్ది. మీకు మలబద్ధకం వచ్చేసి గ్యాస్ కిందకు పోక పైకి రాక, ఇది వాడిన వాళ్ళు చెప్పినవి ఏంటంటే, నేను రివ్యూస్ గా మీకు పైన పెడతానండి, లేదంటే హైలైట్ లో ఉంటే చూసుకోండి స్లిమ్ పౌడర్ గురించి రివ్యూస్. ఇది వాడిన వాళ్ళంతా చెప్పింది. ఫస్ట్ ఒక ఆవిడ, ముందు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి, నాకు ఇష్టమైన బట్టలు ఎంత టైట్ అయిపోయినాయో అవన్నీ కుట్లిపు తీసుకోకుండా భలే పట్టినాయండి, చాలా థ్యాంక్ యూ అండి అని. ఒక ఆవిడ, నేను ఈ స్లిమ్ పౌడర్ వాడుతూ కొంచెం ఆహార నియమాలు పాటిస్తూ నేను వర్కౌట్స్ చేశానండి, నేను నెలలో 3 కేజీలు తగ్గానని. ఖచ్చితంగా తగ్గుతారు ఆవిడ చేసినట్టు చేస్తే. అలానే చెయ్యాలి, ఊరికే ఈ తాకి కూర్చుంటే అవ్వదు. కానీ ఇంచు లాస్ అవుతాం, ఎందుకంటే మన పొట్టలో ఉన్న వేస్ట్ అంతా ఫ్లెష్ అవుట్ మాత్రం చేసింది, మీరు ఏం చేసినా చేయకపోయినా. అందుకని ఇంచు లాస్ అవుతారు కానీ వెయిట్ లాస్ అవ్వరు స్లిమ్ పౌడర్ వల్ల. ఇక ఇంకొకళ్ళు చెప్పారు, మా ఒంట్లో నొప్పులు తగ్గిపోయినాయండి, మేము అక్క చెల్లెలు ఇద్దరం షేర్ చేసుకున్నాము, ఎప్పుడు ఎన్ని మందులు వాడినప్పుడు బాగుంటాము, తర్వాత పెయిన్స్ వస్తాయి, ఏంట్రా ఈ కర్మ, ఈ లైఫ్ ఇంతేనా అనుకునే వాళ్ళంట. ఇద్దరు తీసుకొని చిరసమానం చేసుకొని తాగారంట, ఇద్దరికి బాడీ పెయిన్స్ పోయినాయి, ఫ్రీ మోషన్ అయ్యింది, గ్యాస్ ప్రాబ్లం తగ్గింది, ఆకలేసింది, గుండె కఫంతో పాటు ఆయాసం వచ్చేదంట, అప్పుడప్పుడు ఆయాసం తగ్గిపోయింది. అసలు ఒక ఆయన చాలా లావుగా ఉండేవాళ్ళంట, ఇంట్లో నుంచి కాలు పెడితే లిఫ్ట్ లో నుంచి కాలు పెడితే మళ్ళీ ఇంట్లోకేనంట. ఆయన ఇప్పుడు మెట్లు దిక్కుంటూ వెళ్తున్నారంట. ఎంత ఆశ్చర్యం అండి. ఇదంతా స్లిమ్ పౌడరు. ఇంచు లాస్ అవుతారండి, మీరు ఆరోగ్యంగా మీ బాడీ లోపల ఉండే హానికరమైన టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవుతాయి అని నేను మీకు పరిచయం చేశాను. మీరు నాకు ఇన్ని చెప్పారన్నమాట. మరి ఇంత అద్భుతమైన దాన్ని మిస్ అవుతారా? లోపల వేస్ట్ ఫ్లష్ అవుట్ అవ్వాలి, నేను వెయిట్ ఇంతే ఉండాలి, స్లిమ్ గా కనపడాలనుకున్న వాళ్ళు ఇది తినొచ్చు. ఆహార నియమాలు అనేది ఏముండదు. మీరు వెయిట్ అంతే ఉండి స్లిమ్ గా కనపడాలంటే ఆహార నియమాలు అనేది ఏముండదండి, పత్యాలు ఏముండవు, చేసుకోవచ్చు. అదే మేము విపరీతమైన ఊబకాయం అండి, మేము 108 కేజీలు ఉన్నాం, 200 కేజీలు ఉన్నాం అనుకునే వాళ్ళకి ఇది ఏనుగు లాంటి వాళ్ళను కూడా పీనుగులాగా 45 రోజులే చేసిద్ది. ఈ మాట అన్నానని ఎవరో ఫీల్ అవ్వద్దండి, అంటే మీకు ఒక మాటతో కంపేర్ చేయాలని అన్నాను. అందరూ లావే, నేను కూడా లావే, చూడ్డానికి ముచ్చటగా కనిపించాలి కానీ అమ్మో ఇంత లావా అని అనుకోకుండా ఉండాలి. మనం బండి వెనక ఎక్కితే బండి అణిగిపోకుండా ఉండాలి అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఊబకాయం అనేది ఎప్పుడు వచ్చిద్దో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి,
హై బీపీలు వస్తాయి, వెరుకోసు వెయిన్స్ వస్తాయి, ఇక ఏమి రావు చెప్పండి. అనుభవించే వాళ్ళకి తెలుసు కదా. కూర్చొని లేవలేరు, లేస్తే కూర్చోలేరు, చెమటతో అక్కడ తడిచిపోయిందా లేదంటే వీళ్ళు ప్యాస్ పోసారా అన్నట్టుగా మొత్తం తడిచిపోయిద్ది అన్నమాట. అంత వెయిట్ ఉన్న వాళ్ళు కింద కూర్చొని లేవాలంటే కష్టము, జర్నీలు చేయాలంటే కష్టము, 1 మీటర్ జాయింట్ మొక్క కుట్టించుకోవాలన్నా కష్టము, టైట్ గా ఉక్సులు పెట్టుకోవాలన్నా కష్టము, నీట్ గా మంచిగా శారీ కట్టుకోవాలన్నా కష్టము. ఆడవాళ్ళ గురించి, ఇక మగవాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళకే తెలిసింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేసుకోవాలంటే కొంచెం డైట్ పాటించాలి. డీప్ ఫ్రైలు తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, షుగర్ ఉన్నాయి, స్వీట్ పదార్థాలు, పాల పదార్థాలు ఇలాంటివి ఏం తినకూడదు, కాఫీ టీలు కూడా బంద్ చేయాలి. ఇంకా రాత్రిపూట అన్నం తొందరగా తినాలి, రాత్రిపూట పెరిగేసుకోవద్దు, ఆహార నియమాలు, చెత్తా చెదారం, రోడ్లు ఎమ్మటే ఇలాంటివన్నీ నా దృష్టిలో అయితే అలాంటివే. అవన్నీ పొట్లో వేసేసుకొని డస్ట్బిన్ లాగా చేసుకోకూడదు. ఇలాంటి నియమాలన్నీ పాటిస్తేనే వెయిట్ లాస్ అవుతారు. ఏవో అవి తీసుకున్నాం ఇవి తీసుకున్నాం అంటే అవుతారు వెయిట్ లాస్, కానీ ఇది మానేసిన వెంటనే వెయిట్ గెయిన్ అవుతారు. అలాంటి ఆహారపు నియమాలు పాటించుకుంటూ చక్కగా నిద్రపోవాలి, మెంటల్ టెన్షన్స్ తగ్గించుకోవాలి, ఫ్రీ మోషన్ అవ్వాలి. అన్నిటికంటే ముందు వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి కూడా మన బాడీ ఒక ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, లేదంటే అన్ని స్ట్రక్ అయిపోతాయి ఒక ఏజ్ వచ్చేటప్పటికి. అవన్నీ స్ట్రక్ అయిపోయినాక మీకు తిరగాలంటే ఎక్కడ పడితే అక్కడ టక్ టక్ అని పట్టేస్తాయి అనమాట. తుప్పు పట్టిపోయిన ఐరన్ గనక ఎట్లా పట్టేసిద్ది అట్లా. అందుకని మన బాడీని రిపేర్ చేసుకోగలిగే శక్తి, సామర్థ్యం అంతా మనకి దేవుడిచ్చాడు. మనం నోరు లేని మూగజీవాలం కాదు. అలాంటివే కమ్మగా ఎండుగడ్డి పచ్చిగడ్డి పొట్టలో బాగోపోతే తిని వామిటింగ్ చేసుకుంటాయి. దానికి తెలిసి ఏ ఔషధం, ఏ రోగానికి ఏ ఔషధం మొక్క తింటే మన లోపల బాడీలో హీల్ అయిపోయిద్ది, మొత్తం ఫ్లెష్ అవుట్ అయిద్దని. మరి మనకు అన్నీ తెలిసి కూడా ఒక అపోహతో ఏముందలే అంతా చేతులెత్తి నాకు వాడదామని కొంతమంది, మన లైఫ్ మీదే మనకి అవగాహన లేనప్పుడు మనం ఇంకెవరికి చెబుతామండి. అందుకని వెయిట్ లాస్ పౌడర్ కేవలం వెయిట్ లాసే. మీరు ఏం చేయకపోయినా వెయిట్ లాస్ అవుతారు, ఆపేస్తే మళ్ళా వెయిట్ అవుతారు. అదే మీరు అన్ని చేస్తూ మీరు వెయిట్ లాస్ అయ్యారని అంటే అది మీ చేతిలో ఉంది, మీరు ఎప్పుడు మళ్ళా వెయిట్ గెయిన్ అవ్వలేరు. అది వెయిట్ లాస్ కి దీనికి తేడా. స్లిమ్ పౌడర్ అనేది ఫ్లెష్ అవుట్ చేసిద్ది, వెయిట్ లాస్ అనేది బరువు తగ్గించిద్ది. స్లిమ్ పౌడర్ ఇంచ్ లాస్ చేసిద్ది. చాలా మంది రెండు తీసుకుంటున్నారు, వీటి వాల్యూ తెలిసిన వాళ్ళు రెండు తీసుకుంటున్నారు, మంచి రిజల్ట్ మాతో షేర్ చేస్తున్నారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటివి కావాలంటే www.sugnalsiri.com లో మీకు లభిస్తాయండి. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తూ స్లిమ్ గా అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వేడి ఉండవు, ఏమీ ఉండవు. కొంచెం మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ ఆయుర్వేదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని తెలుసుకుంటే మన లైఫే, మన జీవితమే, మన ప్రకృతే ఆయుర్వేదం. మన శ్వాస, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఆయుర్వేదం. మనం తినే ఆహారం కూడా అంతా ఆయుర్వేదం. ఎవరన్నా అమ్మ జలుబు చేసింది, అమ్మ గొంతు గరగరలాడుతుంది అని అంటే కొంచెం అంత నిమ్మకాయ, కొంచెం అంత తేనె, కొంచెం అంత అల్లం రసం తిండేసి, పెద్ద అమ్మమ్మలు నానమ్మలు ఉంటాయి, అరే ఇద్దాగరా గొంతు కిచకిచి పోయిద్ది అనిద్ది. అవునే అమ్మమ్మ భలే తగ్గిపోయింది, ఏం చేసావే నీ చేతిలో మాయం ఉందే అంటారు. అట్లాంటి మంత్రాలు అన్నమాట ఆయుర్వేదం అంటే. అందుకని ఇలాంటివి వాడండి, మీ ప్రాబ్లమ్స్ ని హెల్దీగా సాల్వ్ చేసుకోండి, కంటిన్యూగా వర్కౌట్స్ చేయండి. ఎప్పుడు 100 ఏళ్ళు వచ్చినా కూడా పెద్దవాళ్ళు మా ఊర్లో సైకిల్ దొక్కుతారండి, మనం కూడా అదే స్టేజ్ లో ఉండిపోతాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తెలిసిందా అండి మీకు వెయిట్ లాస్ కి స్లిమ్ పౌడర్ కి తేడా?